గ్రామంలో మేము ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో కిచెన్ గార్డెన్ పండిస్తున్నాం. మేము రైతులం కాబట్టి పొలాలకు వెళ్తుంటాము. అందరూ రసాయన వ్యవసాయాలే చేస్తున్నారు ప్రజెంట్. ఆ చేసేటప్పుడు ఆ కూరగాయలు అవి వేసిన వాళ్ళ దగ్గర పోయటానికి వెళ్ళినప్పుడు మా కళ్ళ ముందే నవక్రాను, ఆర్తి ఇలాంటివన్నీ స్ప్రే చేస్తున్నారు. అవే కూరగాయలు కోసి మళ్ళీ మరలా మేము తెచ్చుకోవటం జరుగుతుంది. రైతులు అయ్యే కొనుక్కుపోతున్నారు. అవి తినేటప్పుడు ఈ ప్లేట్లో మనం విషం పెట్టుకొని తింటున్నామేమని చిన్న డౌట్ వస్తుంటుంది నాకు. అలా డౌట్ వస్తుంది కాదు, మనం సొంతగా ఈ ఎరువులతోటి ప్రకృతి వ్యవసాయంలో మనం ఎందుకు పండించకూడదు కూరగాయలని నాకు గట్టి ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ప్రస్తుతం ఒక 5 సెంట్లలో మొదలుపెట్టా. ఫస్ట్ 5 సెంట్లలో మొదలుపెట్టి అన్ని రకాలు వేసుకున్న కూరగాయలు మేము తినటంతో పాటు మా పక్క రైతులకి, మా బంధువులకి అలా ఇస్తూ ఉన్నాం. ఈ కెమికల్ లేని కూరగాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. మనం కోసి 2-3 రోజులు అలా పెట్టుకున్నా కూడా తొందరగా వడబడవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. ఈ కాలంలో కెమికల్ కలిసిన పదార్థాలు తినటం వల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బుల్ని అరికట్టాలి అంటే ముందు ఆడవాళ్ళం మనమే ఒక అడుగు ముందుకేయాలి, మనమే మారాలి. మన కుటుంబం బాగుండాలంటే మనం కొంచెం కిచెన్ గార్డెన్ లాగా వేసుకొని బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే పండించుకొని తినాలి. అప్పుడు మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో కిచెన్ గార్డెన్ అసలు ఎలా వేసుకోవాలి అంటే మనకి గాలి, వెలుతురు, వాటర్ అన్నీ మనకి అందుబాటులో ఉండాల్సిన ప్రదేశం చూసుకోవాలి. ఫస్ట్ అది చూసుకొని మనం ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో 3 అడుగులు వెడల్పుతోటి బెడ్లు చేసుకుంటాము. పక్కన కాలువలు తీస్తాం. తేలికపాటి దుక్కులే వేసుకోవాలి, ఎక్కువ లోతు దుక్కులు వేయకూడదు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఇంకా లైన్లుగా గీసుకొని గంజీమామృతం వేసేసి ఒక్కొక్క విత్తనం నాటుకుంటూ వెళ్తాం. విత్తన శుద్ధి చేసిన విత్తనాలు నాటడం వల్ల భూమి నుంచి ఏమన్నా తెగుళ్ళు సంక్రమించవు. మొలక శాతం బాగా వచ్చిద్ది, మొక్క ఆరోగ్యవంతంగా పెరిగిద్ది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం బారిస్తాం. ఆ కాలువ గట్ల మీద కూడా 365 రోజులు భూమి మొత్తం కప్పి ఉండేలాగా కట్ల మీద ఏమో దుంపజాతి, బీట్రూటు, క్యారెట్, ముల్లంగి ఇవన్నీ వేస్తాము. అలాగే మిరప మొక్కలు, టమాటా మొక్కలు, వంగ మొక్కలు, బెండ, గోడు చిక్కుడు ఇవన్నీ గట్ల మీద వేస్తాము. ఆ బెడ్లో ఆకుకూరలు తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, అలాగే కొత్తిమీర, గోంగూర ఇలా 6 రకాల దాకా ఆకుకూరలు వేస్తాము. చుట్టూరు బోర్డర్ క్రాప్ లాగా మొక్కజొన్న, సజ్జ, జొన్న అవి కూడా పెట్టుకుంటాం. అవి కూడా పెట్టుకోవటం వల్ల ముందు పక్కన వాళ్ళ చేలో ఏమన్నా పురుగులు వచ్చినా, చీడపీడలు ఏమన్నా రావటానికి ముందు బోర్డర్ క్రాప్ అడ్డుగా నిలబడిద్ది. అన్ని రకాల కూరగాయలు వస్తున్నాయి. అప్పుడు ఆకుకూరలు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి. తీగ జాతి సొర, బీర, కాకర అవి చుట్టూరు బోర్డర్లో కర్రలు కట్టి అల్లించుకుంటాం. అన్ని రకాల కూరగాయలు బయట అసలు కొనకుండానే ఏ కెమికల్ లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు అన్నీ పండించుకోగలుగుతున్నాం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పశువుల అనుసంధానం ఉండాలి. ద్రవజీవామృతాలు ఇవన్నీ చేయాలంటే బయట నుంచి తెచ్చుకోలేము. పశువులు ఉండాలి ఖచ్చితంగా. ఆవును పెంచుకున్న ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి మాకు. ఆవుల ద్వారా ఆవు పేడ, ఆవు మూత్రం సేకరించుకుంటాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడతో పంచగవ్య తయారు చేసుకుంటున్నాం. ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నాం ఆవు పేడతోటి. ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 9 ప్రిన్సిపల్స్, రాజీ లేని సూత్రాలు నేర్చుకున్నాం. ఇవన్నీ మాకు ప్రకృతి వ్యవసాయ గ్రామంగా నాగిరెడ్డిపాలెం 2016లో తీసుకున్నారండి. మేము అంతకుముందు కెమికల్ రసాయన వ్యవసాయమే చేసేవాళ్ళం అండి. అప్పుడు మీకు పెట్టుబడులు తగ్గుతాయి, ఎరువులు వేసుకోవటం వల్ల పెట్టుబడులు తగ్గుతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, మీకు అలా ఆవులు ఉన్నాయి కదా ఎలా చేయాలో చూపిస్తామని చెప్పారు. మా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ ఉంటారు. మా పిల్లలు, మా భర్త, మా అన్నయ్య, మా వదిన వీళ్ళందరూ ఖాళీ టైంలో వచ్చి వాళ్ళు ఎక్కడ ఏ మొక్క దొరికినా తీసుకొచ్చి అన్ని రకాల మొక్కలు వేసి అన్ని రకాల
మాకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ అవసరాలు ఆ కిచెన్ గార్డెన్ ద్వారా తీరుతున్నాయి మాకు. మేము ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నాం. మా కుటుంబం ఆరోగ్యంగా ఉంది. మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా మేమే కాకుండా మా పక్క రైతులు కూడా మా ఇంటికి నేరుగా వచ్చి ఈ కెమికల్ లేని కూరగాయలు అని చెప్పి వాళ్ళు నేరుగా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అట్లా మేము ఆరోగ్యంగా ఉండటం కాక పక్కన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. మాకు ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నాయి, కొద్దో గొప్ప డబ్బులు వస్తున్నాయి, మాకు ఆరోగ్యం ఉంది. ఇప్పుడు మామూలుగా నర్సరీలో మొక్కలు కొనాలంటే రూపాయి పెట్టి కొనుక్కొచ్చుకుంటారండి రైతులు. ఇప్పుడు మేము మా ప్రకృతి వ్యవసాయం చేసే ప్లేస్లోనే కెమికల్ లేని మొక్కలు, వాళ్ళు ఏమన్నా కెమికల్ వేసి పెంచుతారేమో తెలియదు మాకు నర్సరీల్లో. మేము ప్రకృతి వ్యవసాయంలోనే ఆ పండించే భూమిలోనే నారు పోసి మొక్కలు పెంచి వంగ మొక్కలు రైతులకి 50 పైసలకే ఇస్తున్నాం. ఆ విధంగా కూడా ఆదాయం వస్తుంది. కిచెన్ గార్డెన్ నుంచి మొక్కలు, కూరగాయలు అమ్ముతున్నాం, ఆకుకూరలు అమ్ముతున్నాం. ఆ విధంగా లాభం వస్తుంది మాకు. మేము ఏ కెమికల్ లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లోనే కూరగాయలు పండించుకోవటానికి గల కారణాలు ఆరోగ్యవంతంగా ఉండాలి, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పక్కనోళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో మేము ఈ పద్ధతులు చేపట్టాం.